నా దగ్గర పాత మొబైల్ ఉంది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ మొబైల్ ఉంది. సో, అది కొంచెం ప్రాబ్లమ్ ఇస్తుంది. కొత్తది కొనాలి. సో, మనము ఏదైతే ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ ఇస్తామో, అప్పుడు అందులోంచి కెమెరా తీసుకుంటాడు, లేదంటే పర్టిక్యులర్‌గా ప్రాసెసర్ తీసుకుంటాడు. అవి మాత్రం మళ్ళీ కొత్త దాంట్లో యూజ్ చేసుకోవడానికి అంటే రీయూజ్ చేస్తా ఉంటారు. రీసైకిల్ చేస్తా ఉంటారు. అది కొంతవరకు నమ్మొచ్చు. ఏది కంపెనీ తరఫు నుంచి కంపెనీ నమ్మొచ్చు. ఎందుకంటే ఆథరైజ్డ్ కంపెనీ కాబట్టి, వాళ్ళెప్పుడూ ఇలాంటివి చెయ్యరు కాబట్టి. కానీ మీరు అడిగినట్టు ఓఎల్ఎక్స్‌లో మాత్రము గానీ, లేదంటే అన్‌వాంటెడ్ వెబ్‌సైట్స్ కొన్ని ఉంటాయి. ఏది హ్మ్. అమెజాన్ లాంటి వెబ్‌సైటే ఇంకోటుంటది. లేదంటే రియల్ ఫ్లిప్‌కార్ట్ డిఫరెంట్. లాంటిదే ఇంకోటుంటది. అదే సార్. సో, అలాంటివి నమ్మకండి. ఒకవేళ మీరు ఎక్స్‌చేంజ్ ఇవ్వాలి అన్నా గూడా ఫస్ట్ థింగ్ అయితే అవాయిడ్ చేయడం అయితే ఫస్ట్ ఆప్షను. ఇంకా తప్పదు ఇవ్వాలి అనుకుంటే మాత్రము ఫోన్‌ని ఒక 3-4 టైమ్స్ ఫార్మాట్ చేయాలి. హుహు. ఫస్ట్ థింగ్. మళ్ళీ రీచెక్ చేసుకోండి. లేదు అంటే ఫార్మాట్ చేసి మళ్ళీ దాంట్లో డేటా ఎక్కించి మళ్ళీ ఫార్మాట్ ఒక 2-3 టైమ్స్ ఫార్మాట్ చేసి అప్పుడు ఇవ్వండి. అప్పుడు ఏమైతదంటే లాస్ట్ 2-3 బ్యాకప్స్ తీయొచ్చు గానీ ఇంకా అంతకు మించి ఎక్కువ బ్యాకప్ అయితే రాదు. రాదు. కాబట్టి డమ్మీ డేటా ఏదో ఒకటి ఏసి కొంచెం రన్ చేసి తర్వాత మళ్ళీ చేయడం అనేది బెటర్ ఆప్షన్.